అంతేనా? సరే యోహాను సువార్త ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము. ఈరోజు మరి సార్వత్రిక వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాట. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టినాను. మన దేవుడు ఏదైనా మొదలు పెట్టాడంటే ఇక మన సమస్య తీరినట్లే. అక్కడ అన్నాడు ఈరోజు ఆయన మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు అంటే తన మహిమను చూపటం మొదలు పెట్టాడు. రెండవది తన బలమును చూపటం మొదలుపెట్టాడు. దేవుని మహిమ మన జీవితంలో చూస్తాం. ఏంటి మహిమ అంటే ఏది జరగదనుకుంటామో అది జరగటమే గొప్ప మహిమ. అందుకని దేవుని మహిమ కూడా ఎలాంటిదంటే అది మహామహిమ, అది గొప్ప మహిమ, అది దివ్య మహిమ, అది తేజో మహిమ, అది నిత్య మహిమ, అది పరలోక మహిమ. కాబట్టి మహిమను ఏం చేస్తాడంట? మరి మీరు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నారు. ఏం చూడబోతున్నారు? మహిమను. అందుకని అన్నాడు కదా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. కాబట్టి దేని కొరకైతే అడుగుతున్నారు? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా. అందుకని అన్నాడు, నా మందిరమును దేనితో నింపుతానంటున్నాడు? నా మహిమతో నేను నింపుతాను. అందుకని ఆ దినాల్లో ప్రార్థన చేసినప్పుడు ఏం దిగొచ్చింది? దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ మహిమను చూసి ఎవరు లోపలికి ప్రవేశించలేరు దేవుని మహిమతో. అందుకనే అదేంటంటే ఆ పాట ఏంటి? ఏం పాట అది? మహిమతో ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. 3వ అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇశ్రాయేలు విషయంలో దేవుడు అది చదవండి 28వ వచనం. యెహోవాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకున్న చేయండి. దేవుడు ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని మహిమ ఈరోజు ఒక్క మాటే, ఆయన మహిమ కనపరచ మొదలు పెట్టాడు. దేవుని మహిమ ఎంత అద్భుతం అంటే, వారు యోర్దాను దాటారు, అది ఎంత గొప్ప మహిమ. వారు ఎర్ర సముద్రం దాటారు, అది ఎంత గొప్ప మహిమ. ఎర్ర సముద్రం ఎంత పెద్దదో, ఎంత భయంకరమైనదో. మరి అదంతా ఏమైపోయిందంట? సముద్రాన్ని ఎలా చేయగలడు దేవుడు? ఎడారిగా. మరి ఎడారిని ఏం చేయగలడు? మళ్ళీ ఎడారిలో నదులు ఆహారం చేయగలడు. రోమా 4:17 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఉన్న వాటిని లేనట్లు, లేని వాటిని ఉన్నట్లు చేయ శక్తి గల దేవుడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే ఆయన కోరుకునేది ఒకటే, ప్రార్థన. నా ప్రజలు తమను తాము తగ్గించుకొని చదవద్దు కానీ మొదటి దినవృత్తాంతం 7:14 వారు ప్రార్థన చేసినలా నేను వారి మనవి నాకు మొరపెట్టుము, నేను నీకు నో మహిమలు వారు చూస్తూ. అలాంటి అరణ్యంలో దేవుడు ఆహారం ఇచ్చాడు. ప్రజలు అడిగారు, అరణ్యంలో కూడా మీ దేవుడు మీకు ఆహారము ఇవ్వగలడా? ఇచ్చాడా లేదా? ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు అక్కడ. కాబట్టి ఎల్ షద్దాయిలో ఇక్కడ కూడా ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్న మాట, నా మహిమను కనపరచ మొదలు. గొప్ప
మహిమ మరి త్వరలో మనం చూస్తాం. అలా దేవుడు మరి ఏదైతే అడుగుతూ ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరికి, అందుకనే దేవుని మహిమ 4 అంతలుగా కనపడుతుంది. మొట్టమొదట వ్యక్తిగత జీవితంలో మహిమ. వ్యక్తిగతంగా మోషే జీవితంలో గొప్ప మహిమను చూశాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుని ఆ మోషే ఏమైపోయాడు? గొప్ప నాయకుడు. రెండవది కుటుంబముగా మహిమ. మోషేని దేవుడు కుటుంబంగా కడుతూ వచ్చాడు, కుమారులు ఇస్తూ వచ్చాడు. మూడవది సంఘముగా మనం ఏం చూస్తామో మహిమను చూస్తాం. నాలుగవది సమాజంగా మహిమను చూస్తాం. కాబట్టి ప్రార్థన ఆలకించి దేవుడు ఇంత గొప్ప మహిమను అనుగ్రహించినట్లుగా, ఆ మహిమను మనం పొందినట్లుగా ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలు మరి దేవుడు గొప్ప మరి మహిమను చూపించలాగిన ప్రభు ఎంతో సహాయమో చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ రాసులు, దీన రాసులు సేవకులు యోహానన్న, ఈ రాష్ట్రాల అక్క, మా బిడ్డలు పాప బాబు, ఇంకా మా ప్రియులు, వారితో కలిసి మేము కూడా ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ దాసులు మరి సువార్త నిమిత్తమై మాతో వచ్చినప్పటికీ సంఘమైతే అడిగట్టి ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు, అందుకొరకే వందనాలు. గొప్ప జవాబు కూడా మీరు దయచేయండి. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రభావ మీరు ఆలకిస్తూ వస్తున్నారు. ప్రభావ మరి సంఘాన్ని ఇంకా ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. ప్రభావ వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప జవాబు దయచేసి మహిమతో నింపండి. కుటుంబాలుగా మీ మహిమను చూడగలగాలి. ముఖ్యంగా అందరం కలిసి సంఘముగా వారు దేవుని మహిమను చూచిరి అనే మాట గుర్తు చేసుకుంటూ మీరు నూతన సంవత్సరంలో వాగ్దానాలు నెరవేర్చి నూతన కార్యాలు జరిగించి మీ మహిమతో ఈ మందిరంలో మీ ప్రజలను నింపమని మాకు కూడా ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ కొనియాడుతూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన గొప్ప మహాదేవుడైన మహిమ గల దేవుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను సహవాసం పరిశుద్ధాయికి, దాసుని కుటుంబానికి, సంఘానికి సదాకాలం తోడై ఉంది. గొప్ప మహిమతో నింపునుగాక. ఈ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి